హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వేదవతి ఫ్యామిలీని నాగపాములు వెంబడిస్తూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క టీమ్గా విడిపోయి ఆ పాముల నుండి తప్పించుకుంటూ ఉంటారు. కానీ ప్రసాదరావు ఒక్కరే అలా ఇంకా వేరే వైపు వెళ్ళడంతో అమ్మవారు పంపిన కాల సర్పాలన్నీ ప్రసాదరావుని చుట్టుముడతాయి. ఇంకా అలా ప్రసాదరావుని చుట్టుముట్టే సమయానికి వేదవతి అమ్మవారి విగ్రహాన్ని ముక్కు పుడకని తీసుకుని పరిగెడుతూ ఉంటుంది. కరెక్ట్గా వేదవతి కాళ్ళకి రాయి తగిలి అమ్మవారి విగ్రహం ముక్కు పుడక డూప్లికేట్వి రెండు కింద పడిపోతాయి. అలా ఇంకా అమ్మవారు కాల్చిన ఒక మూడవ కన్నుతో అమ్మవారి విగ్రహం, నకిలీ విగ్రహం అండ్ డూప్లికేట్ ముక్కు పుడక రెండు మాడి మసైపోతాయి, మాయమైపోతాయి. ఒక్కసారిగా వేదవతికి అప్పుడు అర్థమవుతుంది తను ఎంతలా పాపం చేసింది అన్నది. ఇటువైపు నాగపాములు ప్రసాదరావుని కాటేయడానికి దగ్గరికి వస్తుంటే అప్పుడే కరెక్ట్గా అర్చన ఆ పాములకి అడ్డుగా నించొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటుంది. మీకు దయచేసి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను, మా తాతయ్యని ఏమి చేయొద్దు, వెళ్ళిపోండి అని చెప్పి పాపం దండం పెట్టి సైగ చేసేసరికి ఇంకలా వెళ్ళిపోతాయి అక్కడి నుండి అమ్మవారు పంపిన నాగపాములు. ఇంకా అలా ప్రసాదరావుని చెయ్యి ఇచ్చి పైకి లేపుతుంది అర్చన. మీకేం కాలేదు కదా తాతయ్య అని అంటుంది. వెంటనే ప్రసాదరావు తలపై చేయి వేసి నిమిరి, అమ్మా నువ్వు ఇవాళ లేకపోతే నేను ఖచ్చితంగా నా ప్రాణాలు విడిచేవాణ్ణి, నీకు ఏం చెప్పి రుణం తీర్చుకోవాలో కూడా అర్థం కావట్లేదమ్మా అని అంటారు ప్రసాదరావు. మిమ్మల్ని కాపాడడం నా బాధ్యత అండి, రండి అని చెప్పి ప్రసాదరావు చేయి పట్టుకొని అలా ఇంకా వేదవతి దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట అర్చన. ఇంకలా అదంతా చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వేదవతి అర్చనని హక్ చేసుకుంటుంది. ఇవాళ నువ్వు నా మాంగళ్యాన్ని కాపాడావమ్మా, నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కావటం లేదు అని పాపం అర్చనని ప్రేమగా హక్ చేసుకుంటారు వేదవతి. అమ్మా ఇప్పుడు ఆలోచించాల్సింది ఊరి జనాల గురించి అమ్మా అని అంటాడు కృష్ణబాబు. అవునత్తయ్య, మనం ఇలా చేసింది అమ్మవారికి నచ్చలేదనుకుంటా, అందుకే అమ్మవారు వాటిని కాల్ చేసింది. మరిప్పుడు ఊర్లో ఏం చెప్తాం అని అడుగుతుంది నిహారిక. చెప్పేదేముంది, నిజమే చెప్దాం, వాళ్ళు ఏం చెప్తే దాన్ని స్వీకరిద్దాం, ఏమంటావమ్మా అని అంటాడు శ్రీకర్. ఇంకా ఆలోచనలో పడుతుంది వేదవతి. వేద, అబద్ధాన్ని ఎన్ని రోజులు దాచినా నిజం అనేది తెలియకుండా పోదు. అమ్మవారికి నువ్వు నిజం చెప్పాలని రాసి పెట్టున్నట్టుంది, అందుకే విగ్రహాన్ని ముక్కు పుడకని కూడా మాయం చేసేసింది. కాబట్టి నువ్వు ఎలా అయినా నిజాన్ని ఒప్పుకో, నేను చెప్తున్నాను వేద అని అంటారు ప్రసాదరావు. అవునండి, మీరు చెప్పింది నిజమే, ఒప్పుకుంటాను, నిజాన్ని ఒప్పుకుంటాను అని చెప్పి ఇంకా వేదవతి వాళ్ళ ఫ్యామిలీ జాతరకి బయలుదేరతారు. వేదవతి ఫ్యామిలీ జాతరకి పల్లెటూరికి రీచ్ అవుతుంది. ఇంకా అందరూ వేదవతి చేతి వైపు చూస్తూ ముక్కు పుడక తీసుకువస్తున్నారా అని చెప్పి చూసేసరికి అలా ఇంకా ఏమీ తీసుకురాకుండా చూస్తూ ఉంటారనమాట. ఇంకా అదంతా చూసి ఆలోచిస్తూ ఉంటారు. వెంటనే పెద్ద మనుషులందరూ, ఇదేంటి వేదవతి గారు, మీ చేతిలో ఉన్న అమ్మవారేది, త్వరగా మీరు అమ్మవారిని తీసుకువస్తే పూజలు కైంకర్యాలు పూర్తి చేసిన తర్వాత మీ చేత్తో నైవేద్యాన్ని సమర్పిస్తే మా ఊరికి మంచి జరుగుతుంది. ఆ నైవేద్యాన్ని మేము మా పొలాల్లో విసురుతూ మేము వాటిని మహాప్రసాదంగా స్వీకరిస్తాం అని అంటారు. ఇంకా వేదవతి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఏంటి వేదవతి గారు, ఏమీ మాట్లాడట్లేదేంటి అని అడుగుతారు. నన్ను క్షమించండి, నేను విగ్రహాన్ని తీసుకురాలేకపోయాను, పూజ గదిలోకి అడుగు పెట్టలేకపోయాను, కాబట్టి ఈ సంవత్సరం జాతర ఎవరు ఏమీ అనుకోకుండా అమ్మవారి విగ్రహం ముక్కు పుడక లేకుండానే చేయండి అని అంటుంది వేదవతి. ఇదేంటి వేదవతి గారు, అలా మాట్లాడుతున్నారేంటి, అయినా మిమ్మల్ని నమ్ముకుంటే మీరు ఇంతలా మోసం చేస్తారా అని చెప్పి తలొక మాట ఊరి ప్రజలందరూ అంటూ ఉంటే వేదవతి తల దించుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా అర్చన అటువైపుగా చూసేసరికి మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు, అమ్మవారు వస్తుంది అని గట్టిగా చెప్తుంది. అందరూ అటుగా తిరిగి చూసేసరికి అవని ఒక దేవతలా రెడీ అయ్యి అమ్మవారి అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని ముక్కు పుడకని చేతిలో పట్టుకొని అలా ఇంకా రాయల్గా నడుచుకుంటూ వస్తుంది. ఒక్కసారిగా అవని చూసి షాక్ అయిపోతారు వేదవతి, శ్రీకర్, నిహారిక, కృష్ణబాబు. అందరు షాక్లో ఉంటారు.
ఇంకా అలా హ్యాపీగా అర్చన చూస్తూ ఉంటుంది. అలా ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇంకా అదంతా చూస్తూ ఊరి ప్రజలందరూ అవని చూసి నమస్కారం పెడతారు. అమ్మ మీరు అని అంటారు. ఇదిగోండి తీసుకోండి అని చెప్పి ఆ విగ్రహాన్ని అలా ఇంకా పంతులు గారి చేతికి ఇస్తుంది అవని. వేదవతి అలా ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది. మా అత్తయ్య గారికి ఎందుకలా జరిగిందో తెలీదు, కానీ ఈ ఇంటి కోడలిగా జాతరలో నా అత్తింటి పరువు పోవడం నాకు ఇష్టం లేదు. అందుకే మాటని ధిక్కరించి నేను ఇలా రావాల్సి వచ్చింది. ఈ ఊరి ప్రజల సంతోషం కంటే నాకు ఈ సమయంలో ఏది ఎక్కువ కాదనిపిస్తుంది అని అంటుంది అవని. ఇంకా వేదవతి అక్కడి నుండి వెళ్ళిపోబోతుంటే వేదవతి చేయి పట్టుకుంటుంది అవని. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. నా చెయ్యి వదులు, అయినా నీకోసమే కదా నువ్వు ఇదంతా చేసుకుంది, అలాంటప్పుడు నా చెయ్యి ఎందుకు పట్టుకుంటున్నావు అని అడుగుతుంది. చూడండి, మన ఇద్దరం ఈ ఇంటి వంశానికి కోడళ్ళం అవుతాం. అలాంటప్పుడు మీరు ఎందుకని ఇంత సిగ్గుపడుతున్నారు, ఇంత ద్వేషాన్ని నింపుకున్నారు? చూడండి, మీ జాతకం నా జాతకం ఒకటే కాబట్టి అమ్మవారి ముక్కు పుడక విషయంలో విగ్రహం విషయంలో ఇద్దరికీ సమానమైన హక్కులు ఉన్నాయి కాబట్టి ఇద్దరం కలిసే పూజ జరిపించాలి, ప్రసాదాన్ని వండాలి. ముక్కు పుడక నేను తీసుకోవాలో మీరు తీసుకోవాలో మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి ముక్కు పుడక వేదవతి పెట్టుకుంటుంది. అమ్మవారి విగ్రహాన్ని అవని పట్టుకుంటుంది. అలా ఇంకా వాళ్ళ ఊరిలో అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని అక్కడ స్థాపించి అమ్మవారికి పూజలు ఇద్దరూ సమానంగా జరిపిస్తూ అమ్మవారికి నైవేద్యాన్ని వండి పెడతారు. అదంతా చూస్తూ శ్రీకర్ ఇంకా అలా చూస్తూ ఉంటాడు. అర్చన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అమ్మ ఇలాగే కదమ్మా నేను నిన్ను చూడాలి అనుకుంది, అలాంటిది నువ్వు ఇలా అవ్వడం నాకు చాలా చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. అలా ఇంకా అర్చన ఇంకా అమ్మవారికి మొత్తం పూజ నైవేద్యం సమర్పించేసిన తర్వాత మీ మనస్ఫూర్తిగా కోరిక కోరుకోండి అని చెప్పి పంతులు గారు అడుగుతారు. పాపం అవని మనసులో, అమ్మ నేను కోరుకునేది ఒకే ఒక్కటి, నా కూతురు అక్షయ ఎక్కడున్నా నా దగ్గరికి రావాలి, తనని నేను నా కళ్ళారా చూసుకోవాలి, నా కూతుర్ని నాకు కనిపించేలా చెయ్యమ్మా అని చెప్పి పాపం చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అవని. ఇటువైపు వేదవతి, అమ్మ నేను తప్పు చేసుంటే నన్ను క్షమించు, కానీ ఈ అవని తప్పు చేసింది కాబట్టి అవనిని ఖచ్చితంగా శిక్షించు, ఖచ్చితంగా అవనికి శిక్ష పడాలి. తను నా కుటుంబాన్ని మోసం చేసింది కాబట్టి తప్పు ఎవరి చేస్తే వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని చెప్పి చాలా కుళ్ళుతో అవని గురించి చెడుగా కోరుకుంటుంది వేదవతి. ఇంకా అలా కోరిక కోరుకున్న తర్వాత దీపాన్ని వెలిగించమంటారు పంతులు గారు. అవని దీపం చక్కగా మొదటిసారే వెలుగుతూ ఉంటుంది. ఇంకా వేదవతి దీపం పెట్టాలని ప్రయత్నిస్తే ఎంత అయినా సరే వేదవతి దీపం వెలగదన్నమాట. ఎన్నిసార్లు తను ప్రయత్నించినా దీపం వెలగదు. ఇంకప్పుడే మనసులో మీరేదో తీరకూడని కోరిక కోరుకున్నారనిపిస్తోంది, అందుకే వెలగటం లేదు అని అంటారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట అవని వైపు వేదవతి. చూడండి, మీరు ఊరు మంచి కోరుకునేవారు, అలాంటిది మీరు ఎందుకని ఈ మధ్య ఇలా తయారయ్యారు అని చెప్పి గట్టిగా అడుగుతుందన్నమాట అవని. ఏయ్, నువ్వు నాటకాలు ఆడద్దు. ఎంత అమ్మవారికి నీపై కృపా కటాక్షం ఉంటే మాత్రం నాకవన్నీ అవసరం లేదు. అయినా ఒకటి మాత్రం నిజం, నువ్వు ఇలా ఎక్కడికి వచ్చావు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని నేను నా ఇంటికి తీసుకువెళ్తాను, ఎలా తీసుకువెళ్ళనో నేను చూస్తాను అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తుందనమాట వేదవతి. చూడండి, మీరు లోపలికి వెళ్ళలేకపోయారంటే మీరు విగ్రహాన్ని తాకకూడదని అర్థం. ఇప్పుడు ఎందుకని ఇలా చేస్తున్నారు అని చెప్పి ఇంకా గట్టిగా అడుగుతుందనమాట అవని. ఇంకా అవని ఏదో చెప్పేలోపే అప్పుడే అక్కడికి పంతులు గారు పెద్ద మనుషులు వస్తారు. అమ్మ అవని, నీ దయ వల్ల ఇవాళ జాతర అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిగింది. మేమందరం సుఖంగా పచ్చని పొలాలతో కరువు కాటకాలు లేకుండా ఉండేలా చేసినందుకు నీకు ఎంతో రుణపడి ఉంటామమ్మా. ప్రతి సంవత్సరం వేదవతి గారి తర్వాత నువ్వే ఇంటి కోడలివి కాబట్టి ఆవిడికి దేవుడు అదృష్టాన్ని రాసి పెట్టలేదు కాబట్టి నువ్వే మా తరపున అమ్మవారి విగ్రహాన్ని ముక్కు పుడకని తీసుకురావాలి అని చెప్పి ఇంకా అందరూ అవనితో మాట్లాడుతూ ఉంటే చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది అనమాట వేదవతికి. ఇంకప్పుడే పాపం అవని, చూడండి, ఈ సంవత్సరం ఇలా అయ్యిందని
ప్రతి సంవత్సరం ఇలా అవుతుందని మనం చెప్పలేం. ఏదో కొన్ని కారణాల వల్లే మా అత్తయ్య గారికి ఇలా జరిగింది. కానీ ఆవిడ మనసు చాలా మంచిది. ఆవిడకి లేని గౌరవం నాకు కావాలని నేను ఎప్పుడూ అనుకోను. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుండి, తర్వాత సంవత్సరం నుండి తనే ఖచ్చితంగా తీసుకువస్తుంది. మేమెప్పుడు తన అడుగు జాడల్లోనే నడుస్తామని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని. అప్పుడే నిహారిక, కృష్ణబాబు ఇద్దరు వచ్చి, చూసావా అమ్మా తన ఎక్స్ట్రాలు, నువ్వు ఉన్నావని నిన్ను ఆకాశానికి ఎత్తేస్తుందమ్మా అని అంటాడు కృష్ణబాబు. అవునత్తయ్య గారు, నాకెందుకో ఆ నాగరాజుల్ని కూడా పెట్టించింది తనే అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుండో అక్షయకి ఈ అవనికి పాములతో స్నేహం కదా, అందుకే తను చెప్తే వినలేదని మన పైకి ఆ పాములని ఉసిగొల్పింది. తనకొచ్చిన మంత్రశక్తులతో అమ్మవారి విగ్రహాన్ని మాయమైపోయేలా చేసింది. ఇలా మిమ్మల్ని అందరి ముందు అవమానించి తర్వాత మిమ్మల్ని కాపాడినట్టు బిల్డప్ ఇస్తే మీరు తన వైపు తిరుగుతారని, మీరు తన్ని కోడలిగా ఒప్పుకుంటారని ప్లాన్ వేసింది. అందుకే ఆ విషయం నాకు అర్థమైంది అని అంటుంది నిహారిక. ఇంకలా ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట వేదవతి. అమ్మా, అవని ఆగడాలకి ఎలా అయినా ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. నువ్వు వెళ్ళి తనని అడిగి కడిగే అని అంటారు. వేదవతి వెంటనే, అడగడం కాదు, తనని చంపేయాలి, ఖచ్చితంగా తన్ని చంపేయాలి అని అంటుంది వేదవతి. ఒక్కసారిగా నిహారిక అండ్ కృష్ణబాబు షాక్ అయిపోతారు. అమ్మా అని అంటాడు. అవును, ఆ అవని ఆగడాలని నేను తట్టుకోలేకపోతున్నాను, కాబట్టి తన్ని చంపించేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మా, ఏంటమ్మా నువ్వేమి కంగారు పడద్దు, ఈ ఊరి నుండి అందరం కలిసేగా వెళ్తాం. ఖచ్చితంగా ఆ అవని ఇంకా తిరిగి వెళ్ళదమ్మా, తన్ని ఇక్కడే చంపేస్తామని చెప్పి ఇంకా ఒక వికాస్కి అయితే కాల్ చేస్తాడనమాట కృష్ణబాబు. హలో వికాస్, నీకు మంచి పని పడింది. నువ్వు వెంటనే మా ఊరు బయలుదేరి వచ్చేయి. ఇక్కడ అందరూ భోజనాలు చేస్తున్నారు, తర్వాత మేము ఇంటికి బయలుదేరుతాం. ఈలోపు నువ్వు ఆ అవనిని చంపేయాలి అని చెప్పి గట్టిగా చెప్పేసరికి ఇంకలా చూస్తూ ఉంటాడనమాట వికాస్. సరే, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్పి ఇంకా వికాస్ అలా బయలుదేరి ఆ పల్లెటూరికి వస్తాడు. ఇంక అందరూ కలిసి హ్యాపీగా భోజనాలు చేస్తూ ఉంటే శ్రీకర్ పక్కన అవనిని కూర్చోబెడతారు పెద్ద మనుషులు. ఇంక శ్రీకర్ అవని ఇద్దరు అలా పక్క పక్కన కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా కరెక్ట్గా అదంతా చూస్తూ ఉంటుందన్నమాట వేదవతి. కానీ ఊరి ప్రజలందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందు ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటుంది వేదవతి. ఇంకలా అందరూ చూస్తూ ఉంటే అందరూ భోజనాలు హ్యాపీగా చేస్తూ ఉంటారు. భోజనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఊరు బయలుదేరాలని అందరూ సిద్ధమవుతుంటే కరెక్ట్గా అప్పుడే వికాస్ అయితే వస్తాడు. వచ్చి ఇంకా చూస్తూ ఉంటాడు. ఖచ్చితంగా అవనిని చంపేయాలని చెప్పి అవని ఒంటరిగా ఉన్నప్పుడు అవనిని పొడవడానికి అలా కరెక్ట్గా మాస్క్ వేసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఫోన్ మాట్లాడుతూ వస్తున్న ప్రసాదరావు కాళ్ళు తగిలి పొరపాటున అవని ముందుకు వెళ్తారు. వెళ్ళేసరికి కరెక్ట్గా వికాస్ అవని అనుకొని ప్రసాదరావుని పొడి చేస్తాడు. అవని, నీకేం కాలేదు కదా అని అంటారు ప్రసాదరావు. మావయ్య, ఏంటి మావయ్య ఇది అని అడుగుతుంది పాపం అవని. లేదమ్మా, నిన్ను కాపాడడానికే నేను ఇలా చేశాను అని చెప్పి పాపం అలా చూస్తూ ఉంటాడనమాట ప్రసాదరావు. నాన్న అని చెప్పి ఇంకా అలా శ్రీకర్, ఏవండి అని వేదవతి అందరూ కలిసి ఇంకా అలా వస్తూ ఉంటారు. పాపం చాలా బ్లీడింగ్ అవుతూ ఇంకా స్పృహ కోల్పోతారనమాట ప్రసాదరావు. ఎలా అయినా నా భర్తను నేను కాపాడుకోవాలని చెప్పి వేదవతి ఏడుస్తూ ఉంటే పాపం అవని కూడా చాలా బాధపడుతూ ప్రసాదరావుని ఎలా అయినా కాపాడుకునే మార్గాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. అలా అవని ప్రాణాలకి ముప్పు తేవాలని, అవనిని చంపేయాలని ప్లాన్ వేసిన వేదవతికి ప్రసాదరావే అడ్డు వెళ్ళి ఆ చావుని తను తీసుకోబోతున్నాడా, అవని ప్రసాదరావుని ఎలా కాపాడుకుంటుంది అనే క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలన్నా ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.